ఈ రోజుల్లో సులువు తెలివి లేకపోతే అస్సలు బతకలేము. కొంతమంది వ్యాపారస్తులు చూస్తుంటే ఇలా బతకాలా అని అనిపిస్తది. నేను కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళానా, కూరగాయలన్నీ కొన్నాక చిల్లర లేదనుకోని ఎర్రకందమలం దుంపలైతే అంటగట్టారు. ఇది నేనెప్పుడు తినాలి? పండుగ పబ్బమో పేరంటంకో ఇచ్చినవే అలాగో మూల పడేస్తాం ఎండిపోయిన దాకా. ఈరోజు ఇవి నేనేం చెయ్యాలా అనుకొని తెచ్చిన తర్వాత తప్పదు కదా అనుకొని ముక్కలు కట్ చేసేసి ఉడకబెట్టుకొని తినేద్దాం అనుకున్నాను. కాకపోతే కాస్త బెల్లం వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది కదా అనేసి ట్రై చేశాను. పిల్లలైనా తింటారు కదా అని అనేసి. ఈ మధ్య నాకు చాలా మతిమరుపు ఎక్కువైపోతుంది. వీడియో తీస్తున్నాను కదా అని దుంపలైతే కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. తీరా చూసేసరికి వీడియో ఆన్ చేయలేదు, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వీడియో ఆన్ చేసేసి మిగతా ప్రాసెస్ చేసుకుందామంటే లైటింగ్ సెట్ చేసుకోలేదు, అది డల్ వచ్చేసింది. ఈ మధ్యన చాలా మతిమరుపు ఎక్కువైపోతుంది. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎర్రకందమలం దుంపల్ని నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని బెల్లము వాటరు నెయ్యి వేసుకొని విజిల్ పెట్టకుండా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అనుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు మా పిల్లలు తింటారో లేదో అనుకున్నాను, కానీ ఎంత ఇష్టంగా వాళ్ళు తింటారని నేను అస్సలు అనుకోలేదు. వాడు ఇస్తే ఇచ్చాడు కానీ వేస్ట్ అయితే కాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.